హాయ్ స్టూడెంట్స్, రోబో సినిమాలో రజనీకాంత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడి తన చుట్టూ ఉన్న ఐరన్ ఆబ్జెక్ట్ ని అట్రాక్ట్ చేసుకుంటాడు. ఆ సీన్ చూసిన తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అంత సీన్ ఉందా అనిపించింది. కానీ జపాన్ వాడు ఏకంగా ట్రైన్స్ ఏ నడుపుతున్నాడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో. చూడండి ఇక్కడ చూడండి. సో ఈ ట్రైన్స్ ఏమంటారు? చాలా వేగంగా వెళ్తున్నాయి చూడండి. సో ఈ ట్రైన్స్ ఏమంటారండి? మ్యాగ్లేవ్ ట్రైన్స్ అంటారు, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్ అంటారు. ఫైన్. ఇంకా చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ ఇవి ఎంత స్టేబుల్ గా ఉన్నాయో. సో ఇవి గాల్లో ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో వాటిని లెవిటేషన్ చేయబడ్డాయి. ఫైన్. చూడండి ఇక్కడ ఇవి టచ్ అవ్వట్లేదు. సో దీని స్టెబిలిటీ చూడండి ఎంత వేగంతో వెళ్తుంది. ఇది 348 కిలోమీటర్స్ పర్ అవర్. అక్కడ ఒక కాయిన్ పెడితే కాయిన్ కూడా ఎంత స్టేబుల్ గా ఉందో చూడండి, అది షేక్ అవ్వట్లేదు. ఫైన్. సో మరి ఇది దీని వెనకాల ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి, ఒకటేమో లెవిటేషన్, ఇంకోటేమో ప్రొపల్షన్ అండి. సో మీరు చిన్నప్పుడు ఆడుకొని ఉంటారు, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకొని దానిపైన ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టారనుకోండి. సో మనకు బేసిక్స్ ఫిజిక్స్ ద్వారా మనకి ఏం తెలుసు అండి? మ్యాగ్నెటిక్ బార్ కి నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉంటాయి. నార్త్ సౌత్ అట్రాక్షన్, సౌత్ నార్త్ అట్రాక్షన్ అండి. నార్త్ నార్త్ రిపల్షన్, సౌత్ సౌత్ రిపల్షన్ కదా. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ నార్త్ నార్త్ ఉందనుకోండి, అవి రిపెల్ అవుతున్నాయి, లెవిటేషన్ ఉంది. ఫైన్. సో ఇంకోటి ఏంటంటే ప్రొపల్షన్ అండి. సో ఇలా మీరు నార్త్ సౌత్ అనుకొని ఇప్పుడు మీరు ఒక కాయిల్ తీసుకొని దాంట్లో ఇలా పెట్టారనుకోండి, ఇట్లా కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆల్టర్నేటివ్గా నార్త్ సౌత్ చేంజ్ అవ్వకుండా వస్తుంది. దానివల్ల అది మూమెంట్ అవుతుంది. అట్రాక్షన్ రిపల్షన్, అది అట్రాక్ట్ చేస్తుంది, రిపల్ చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది, రిపల్ చేస్తుంది. సో ఇక్కడ లెవిటేషన్ ఉంది, ప్రొపల్షన్ ఉంది. ప్రొపల్షన్ అంటే పుష్ చేయడం, అది మూమెంట్, గాల్లోకి లేపి పెట్టడం. ఇంకోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఫైన్. ఇక్కడ చూడండి, నేను చెప్పినట్టు ఇక్కడ లెవిటేషన్ ఉందండి, ప్రొపల్షన్ ఉందండి, రెండు ఉన్నాయి బేసిక్గా. లెవిటేషన్ అంటే ఈ ట్రైన్ని గాల్లోకి ఎత్తి పెట్టడం, అది ఏ ఫిజికల్ కాంటాక్ట్ లేదు, అందుకని అంత స్టేబుల్గా ఉంది. సో ఇక్కడ నార్త్ పోల్ చూడండి, ఇక్కడ రిపెల్ అవుతున్నాయి, రిపెల్ అవ్వడం వల్ల లెవిటేషన్ ఉంది. ఇంకోటి ప్రొపల్షన్ ఎందుకు ఉందండి? పక్కన సైడ్ ట్రాక్లో నార్త్ సౌత్ ఆల్టర్నేటివ్గా చేంజ్ అవుతున్నాయి. సో ఇది పుష్ చేస్తుందండి, ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో నార్త్ సౌత్ అట్రాక్షన్, ఇక్కడ రిపల్షన్, అట్రాక్షన్ రిపల్షన్ ఇట్లా కంటిన్యూస్గా సైడ్ నుంచి ఏమో అట్రాక్షన్ రిపల్షన్ కంటిన్యూస్గా అవడం వల్ల అది మూమెంట్ అవుతుంది. కిందేమో రిపల్షన్ ఉంది కాబట్టి అది అలా గాల్లో లేచి ఉంది. ఫైన్. సో ఇక్కడ చూడండి, సో దీంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అండి, నేను చెప్పాను కదా, ఇక్కడ నార్త్ ఉంది కాబట్టి అది గాల్లో ఇలా లేచింది. ఫైన్. దీంట్లో రెండు రకాలండి. సో ప్రిన్సిపల్ ఏంటంటే మ్యాగ్లేవ్ ట్రైన్స్ ఎలివేట్ అబోవ్ ద ట్రాక్స్ యూజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, ఎలిమినేటింగ్ ద ఫిజికల్ కాంటాక్ట్ అండ్ థస్ రెడ్యూసింగ్ ద ఫ్రిక్షన్. సో ఫిజికల్ కాంటాక్ట్ అంటూ ఏముండదు. మన దగ్గర ఉన్న రైల్లో అవి పట్టాలపైన వెళ్తూ ఉంటాయి, షేక్ అవుతుంటాయి. కానీ ఇక్కడ ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా గాల్లో ఉంది, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ వల్ల. సో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ రెండు రకాలుగా మనం తీసుకురావచ్చు. ఎలా? ఎలక్ట్రోమాగ్నెటిక్ సస్పెన్షన్ ఒకటి, ఇంకోటి ఎలక్ట్రోడైనమిక్ సస్పెన్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ సస్పెన్షన్లో ఏం చేస్తారు? uses the electromagnets on the train and ferromagnets rails. So the train is levitated by repulsive forces between the electromagnets and rails. So మనము ఒక వైర్కి ఎలక్ట్రిక్ కరెంట్ ఇచ్చామనుకోండి, అది మ్యాగ్నెట్లో యాక్ట్ చేస్తుంది కదా, దాన్ని ఎలక్ట్రోమాగ్నెట్ అంటారు. సో ట్రైన్లో ఉన్న దానికేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇచ్చాడు, రైల్స్లో అవి ఫిక్స్ ఉన్నాయి కాబట్టి కింద ట్రైన్కేమో ఎలక్ట్రోమాగ్నెట్స్, కిందనేమో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండి, ఫెర్రో మ్యాగ్నెట్స్. సో అలా రిపెల్ అవుతుంటుంది, ముందుకెళ్తుంటుంది. అదొక రకం. ఇంకో రకం ఏంటండి? యూజెస్ ద సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ ఆన్ ద ట్రైన్ అండ్ కండక్టివ్ కాయిల్స్ ఆన్ ద ట్రాక్, repulsive forces between the train magnets and induces the currents in the coil, create the levitation. ఒకటేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ వాడడం, ఇంకోటేమో సూపర్ కండక్టర్స్ వాడడం. సో ట్రైన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వాడితేనేమో ఏమంటారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ సస్పెన్షన్ అంటారు. ఇంకోటి ఈ సూపర్ కండక్టర్స్ వాడారు అనుకోండి, దాన్ని ఏమంటారు? ఎలక్ట్రోడైనమిక్ సస్పెన్షన్ అంటారు. ఫైన్. మొత్తం మీద ఇక్కడ లెవిటేషన్ అండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వాడుతున్నారు. ఇంకోటి, అది మరి గాల్లోకి ఎత్తితే సరిపోయిందా? కాదు, అది ముందుకెళ్ళాలి కదా. వెళ్ళాలంటే దాంట్లో రెండు రకాలు మళ్ళీ, మ్యాగ్నెటిక్ ప్రొపల్షన్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి ఇక్కడ, సో ఇది రెడ్ బ్లూ ఇది మారుతుంది. ఆల్టర్నేటివ్గా నార్త్ సౌత్ అవుతుండాలి, ఒకటేమో లాగుతుంది, ఇంకోటేమో పుష్ చేస్తుంది.
ఓకే, నార్త్ రిపల్షన్, దాని తర్వాత అట్రాక్షన్, రిపల్షన్ అట్రాక్షన్ అలా ఆల్టర్నేటివ్గా అవుతుండాలి సైడ్కి. మనం కింద చూసాం, ఇక్కడ ప్రీవియస్ స్లైడ్లో కింద ఎలా అవుతుందో చూసాం, ఇక్కడ సైడ్కి ఎలా అవుతుందో చూడండి. ఇక్కడ అట్రాక్షన్ రిపల్ సైడ్ ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫైన్. సో లీనియర్ ఇండక్షన్ మోటార్. So linear induction motor uses the alternating current in the coils on the track to create the moving magnetic field which interacts with the magnets on the train to produce the thrust. So linear induction motors వాడతారు. ఇలా సైడ్ ట్రాక్ ఉంది కదా, అది ఆల్టర్నేటివ్ గా నార్త్ సౌత్ క్రియేట్ చేస్తుంటది. చేసి అట్రాక్షన్ రిపల్షన్ ఇది అట్రాక్ట్ చేస్తుంది, మళ్ళీ రిపల్ చేస్తుంది, అలా ముందుకెళ్తూ ఉంటుంది ట్రైన్. ఫైన్. ఇంకొకటి ఏంటంటే లీనియర్ సింక్రోనస్ మోటార్స్ యూజెస్ ద సింక్రనైజ్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ వాడతారు సైడ్ కి ట్రాక్స్ పైన. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడడం వల్ల కూడా, సింక్రనైజ్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాడడం వల్ల కూడా ఆల్టర్నేటివ్ గా నార్త్ సౌత్ మారుతూ ఉంటుంది, అలా అది ముందుకెళ్తుంటది. కిందనేమో లెవిటేషన్, సైడ్కి ఏమో ప్రొపల్షన్. ఫైన్. ఇంకోటండి, వాడే మెటీరియల్స్ మళ్ళీ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి కదా, దానికోసం ఎలాంటివి వాడుతున్నారు? సూపర్ కండక్టివిటీ ప్రిన్సిపల్. In electrodynamic systems, superconducting magnets are used to generate the strong magnetic fields with a minimum energy loss. అదండి సూపర్ కండక్టర్స్ వాడతారు. సూపర్ కండక్టర్స్ అంటే ఏంటండి? సూపర్ కండక్టర్స్ హ్యావ్ జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెన్ కూల్డ్ బిలో ద క్రిటికల్ టెంపరేచర్, అలౌయింగ్ ఫర్ ద ఎఫిషియంట్ అండ్ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దానికి ఒక క్రిటికల్ టెంపరేచర్ ఉంటుంది, దానికన్నా తక్కువ చేస్తే దాని రెసిస్టెన్స్ జీరో అయిపోతుంది. ఫైన్. సో ఇది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ సూపర్ కండక్టర్స్ వాడుతున్నారు కింద. సో బేసిక్గా అన్నిటికీ వాడేది మ్యాగ్నెటిక్ ఫీల్డే అండి. ఇక్కడ ఒకటేమో ట్రైన్ని గాల్లో లేపి పెట్టడం, ఇంకోటేమో ట్రైన్ని ముందుకు తీసుకెళ్లడం ఆర్ వెనక్కి తీసుకెళ్లడం. సో ఒకటేమో లెవిటేషన్, ఇంకోటేమో ప్రొపల్షన్. ఆ రెండింటికి వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటండి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫైన్. సో దాంతోపాటు ఎలాంటి మెటీరియల్స్ వాడతారు? సూపర్ కండక్టివిటీ మెటీరియల్స్ వాడతారు. సో దానివల్ల హై స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, ఇలా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని వెనకాల ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్, ఎస్పెషల్లీ మ్యాగ్నెవ్ ట్రైన్స్ తీసుకొని మనం దాని వెనకాల ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ని ఐడెంటిఫై చేసాం. సో ఇలా మనము మన చుట్టూ ఉన్న విషయాల్ని అబ్జర్వ్ చేస్తూ ఫిజిక్స్ చదివితే ఫిజిక్స్ విల్ బికమ్ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. అందుకే నేను ఏమంటానంటే, ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.